నమస్తే, వెల్కమ్ టు నిఘా న్యూస్. విశాఖ అరకు ప్రధాన రహదారి సమస్యను తక్షణమే పరిష్కరించండి. అధికారులకు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదేశాలు. నా అనకుండా ఎవరిని ఉపేక్షించవద్దు. రహదారికి ఆనుకుని ఉన్న అక్రమణ షాపులను తొలగించండి. ప్రజలకు ఇబ్బందులకు గొలకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరించండి అని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, శృంగవరపుకోట గ్రామ ప్రజలు మరియు వ్యాపారస్తులందరూ సహకరించండి. ఆక్రమణలు తొలగించకపోతే రాజకీయాలకు అతీతంగా వారిపై వెంటనే చర్యలు తీసుకోండి. చట్ట వ్యతిరేకంగా ఎవరు ఫోన్లు చేసినా, ఆఖరికి నాయకులు ఫోన్ చేసినా కూడా పట్టించుకోవద్దని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎంపీడీఓ సతీష్, ఎంఆర్ఓ శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు, ఈవో అనురాధ, టీడీపీ నాయకురాలు జ్యోతి, మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న, టౌన్ పార్టీ అధ్యక్షులు నానిగిరి రామనాజీ తదితరులు పాల్గొన్నారు. ఎస్కోట్ టౌన్లో మరి ప్రథమ పౌరురాలుగా నా బాధ్యత. ఈ సమస్యను మొట్టమొదటి పరిష్కరించడానికి గతంలో కొన్ని పర్యాయాలు మరి మేము సమావేశాలు పెట్టడం, మరి దాన్ని ఇక్కడున్న స్థానిక వ్యాపారస్తులు ఎవరైతే ఒరిజినల్ షాప్స్ కావచ్చు, ఎంకరేజ్మెంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎంకరేజ్మెంట్ చేసిన ప్రభుత్వ స్థల లబ్ధిదారులు కావచ్చు, ఇవాళ నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయించి మన ఎన్నో ఏళ్లుగా ఎంతమంది మేము ప్రజాప్రతినిధులు మారుతున్నా, ప్రభుత్వాలు వస్తున్నా, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం పనిచేయాలంటే ఈ స్థానిక ఎస్కోట టౌన్ వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ సహకరిస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది, ఈ మధ్య జరిగిన ఈ వర్షాలకి ఇక్కడ గతం నుంచి కొంత ఈ డ్రైన్స్ ఏవైతే పూర్వం నుంచి ఉన్నాయో దాన్ని పూర్తిగా కొంతమంది ఎంకరేజ్మెంట్ల ద్వారా షాపులు పెట్టి ప్రైవేట్ పరంగా ఆక్రమణకు గురి అయ్యి ఆ కల్వర్ట్లు అనేవి క్లోజ్ అవ్వడం జరిగింది ప్రధానంగా. దానివల్ల ఈ డ్రైనేజ్ వాటర్ అనేది డ్రైన్ నుంచి కింద నుంచి ప్రవాహం ఏదైతే రావి చెరువుకు కానీ కలింగట్టకు కానీ ఇస్తున్న కనెక్షన్లన్నీ కూడా క్లోజ్ అయ్యాయి. దయించి నేను ఇవాళ ఎస్కోట్ టౌన్లో ఈ వర్షాలు పడుతూ చిన్నపిల్లలు ఏదైతే గవర్నమెంట్ హై స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారో, బజార్లకి మన ఏజెన్సీ ముఖద్వారం కారులకి డోర్స్ వరకు కూడా వాటర్ వచ్చింది. ఈ మధ్య ఇలా జరగడం నాకు బాధ అనిపించింది. ఇప్పటికే కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అసలు అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఎలాగ వెళ్ళాలి, పత్రికల మీడియా ద్వారా నేను చూశాను. మరి కలెక్టర్గా మరి నాది కూడా బాధ్యత ఉందని వారు చెప్పడం, అలాగే నేను డిపిఓ గారిని కూడా పంపించడం, వాళ్ళు కూడా పర్యవేక్షించడం కూడా జరిగింది. మరి వాళ్ళు ఇచ్చే రిపోర్టు మేము ఇవాళ ఇక్కడ కూడా మన రెవెన్యూ, ఎంపీడీఓ, పంచాయతీరాజ్, నేషనల్ హైవే డిపార్ట్మెంట్, మన పంచాయతీ ఈవో అందరం కూడా ఇక్కడ కూర్చొని ఈ సమావేశంలో చర్చించుకున్నాం. ఏదైతే రెవెన్యూకి పెద్ద బాధ్యత మరి మేము ఇక్కడ అప్పచెప్పడం జరిగింది. రెవెన్యూ ఒక సర్వే చేసి ఆ రిపోర్టు బేస్తో మళ్ళా ఏదైతే 28న మరొక సమావేశం ఏర్పాటు చేసుకుంటామని మేము అందరం అనుకున్నాం. నేషనల్ హైవేలో మరి ఏదైతే మన పెందుర్తి నుంచి బొడ్డవరం వరకు 4 లైన్ ఉందో శాంక్షన్స్లో, లాస్ట్ 1 ఇయర్ ముందు ఈ వర్క్ చేయడానికి వాళ్ళు పెద్ద మనసుతో ముందుకి ఆనాడు వస్తారు. కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం, నేషనల్ హైవే వాళ్ళు కూడా ఇవాళ మీకు ఏమైనా కొంత వెసులుబాటు మాకు ఈ గ్రాంట్లో నుంచి టౌన్కు ముందు పర్మిషన్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేయడం కోసం సహకరించమని రిక్వెస్ట్ చేసాం. అది వాళ్ళ సంబంధిత అధికారులకు కూడా చెప్తా ఉన్నారు. ఇది ఎంపీ గారికి కూడా ఈ ఇష్యూ పెట్టడం జరిగింది. వారు కూడా పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నారు. వారితో కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఒక మాట నేషనల్ హైవే డిపార్ట్మెంట్కి ఫోన్ చేయించి దాన్ని కూడా మేము ఏ విధంగా ఇక్కడ పూర్తి చేయగలమో ఆలోచిస్తాం. ఇవాళ ఎస్కోట కాన్స్టిట్యున్సీలో ఎస్కోట టౌన్కి వచ్చేసరికి ప్రధానంగా ఎన్ని ప్రభుత్వాలు, ఎంతమంది ప్రజాప్రతినిధులు మేమందరం కూడా ముందుకు నడుస్తున్నా అధికారుల సహకారంలో ఇక్కడ ప్రధానమైన సమస్యలు అయితే కొన్ని ఉన్నమాట వాస్తవము. నేను కోరేది ఏంటంటే, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వాలు పని చేద్దామని ముందుకొచ్చిన ప్రజలు సహకరిస్తేనే పని చేయగలం. ఇదైతే వాస్తవం. మరి ఎన్నో ఏళ్ళుగా ఎస్కోట్ టౌన్కి వచ్చేసరికి చాలా కుటుంబాల జీవనాధారం షాప్స్.
ఆ షాప్స్ను ఆనుకొని కొంతమంది గవర్నమెంట్ పరంగా ఉన్న షాప్స్కి ఆనుకొని ప్రైవేట్ పరంగా కొన్ని షాప్స్కి పర్మిషన్స్ అనేవి పంచాయతీలో ఇవ్వడం జరిగింది. వాళ్ళ జీవనాధారానికి ఇబ్బంది కలగకూడదని మరి మేమంతా కూడా ఆ షాపులు ప్రైవేట్ షాపులు జోలికి వెళ్లకుండా మరి ముందుకు నడుస్తున్నా. కొన్ని అయితే వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్న వాట ప్రజలు వాస్తవం. ఇది ప్రధానంగా అరకు ముఖద్వారానికి ఆనుకోనున్న మండలం. ఇతర మండలాలకి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్గా అనేక మంది మెయిన్ ఏదైతే పెందుర్తి అరకు రోడ్డు ఉందో ఇది చాలా వర్షం పడితే మాకు ఇబ్బంది అవుతుంది. మరి అన్యదా భావించద్దని నేను ప్రజల ముందు కోరుతూ, కొంతమంది అయితే ఎంక్రోచ్మెంట్లు కూడా ఉన్నాయి. ఇందులో ధర్మంగా నేను మాట్లాడాలి, చెప్పాలి. మరి ఆ ఎంక్రోచ్మెంట్లు ఉన్న కారణంగా కూడా కొంత మరి ప్రజాప్రతినిధులు అధికారులు ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాం. మరి నానాటి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కొనుగోళ్ళు, మరికొంతమంది ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కొనుగోళ్ళు, ఇలాగా మేము మొహమాటాలు పడుతూ ముందుకెళ్తే పబ్లిక్ని అయితే ఇబ్బందులు పెట్టిన వాళ్ళు అవుతున్నాం. మరి దయించి ఇవాళ ఈ ముఖ్య సమావేశం ఏదైతే ఈ మధ్య వర్షాలు ఎక్కువగా పడుతున్న కారణంగా కాలేజీ గ్రౌండ్ కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని ఉన్న ఆ షాప్స్, ప్రైవేట్ షాప్స్ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ మరి వర్షాభావమైన నీరు స్టాగ్న్ అవ్వడం వల్ల పబ్లిక్ అయితే ఇబ్బంది పడుతున్నారు.